తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి. నాగచైతన్య, సమంతల విడాకులతో పాటు రకుల్ మీద కూడా అత్యంత దారుణమైన కామెంట్స్ చేయడంపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాలతో పాటు టాలీవుడ్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, నాగచైతన్య, అమల తీవ్ర స్థాయిలో ఖండించగా సమంత సైతం కొండా సురేఖ వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా ఖండించారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా తనపై చేసిన వ్యాఖ్యలను ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్టులు పెట్టారు. క్రియేటివిటీ, ప్రొఫెషనలిజంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేను ఈ అందమైన పరిశ్రమలో చాలా గొప్ప ప్రయాణం చేశాను. ఇప్పటికీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమతో కనెక్ట్ అయి ఉన్నాను. ఇలాంటి గొప్ప చిత్రసీమలో పనిచేసే మహిళపై నిరాధారమైన దుర్మార్గపు పుకార్లు వ్యాప్తి చేయటం బాధాకరం. మరింత బాధ కలిగించే విషయం ఏమిటంటే, చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉండడం దారుణం. గౌరవంగా బ్రతకటం కోసం కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వస్తుంది, కానీ అది మన బలహీనత అని తప్పుగా భావిస్తుంటారు. నాకు రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు. ఏ రాజకీయ నేతతో గానీ, పొలిటికల్ పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదు. తమ రాజకీయ మైలేజ్ని పెంచుకోవటానికి నా పేరును ఇలా అసభ్యకరంగా వాడుకోవద్దని కోరుతున్నాను. కళాకారులు, క్రియేటివ్ వ్యక్తులను రాజకీయాలు అనే రొంపి నుంచి దూరంగా ఉంచాలి. వారి పేర్లను కల్పిత కథతో ముడిపెట్టి వార్తల్లో నిలిచేందుకు వాడుకోవద్దు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే అక్టోబర్ 2న మీడియాతో మాట్లాడుతూ సమంత, నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆరే అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరేనని ఆరోపించారు. తనకు అలవాటు చేయించాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ మీద కూడా కొండా ఆరోపణలు చేశారు. విషయం బయటకి రాగానే ఈ గొడవలు తనెందుకని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని, అందుకు కారణం కూడా కేటీఆరేనని, ఈ విషయాలు అందరికీ తెలుసంటూ సంచలన ఆరోపణలు చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ట్వీట్ కేవలం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గానే కాకుండా గతంలోనూ పలువురు ప్రముఖ రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలకు కూడా కనెక్ట్ అయ్యేలా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అందరికీ గట్టిగానే ఇచ్చిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి. నాగచైతన్య, సమంతల విడాకులతో పాటు రకుల్ మీద కూడా అత్యంత దారుణమైన కామెంట్స్ చేయడంపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాలతో పాటు టాలీవుడ్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, నాగచైతన్య, అమల తీవ్ర స్థాయిలో ఖండించగా సమంత సైతం కొండా సురేఖ వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా ఖండించారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా తనపై చేసిన వ్యాఖ్యలను ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్టులు పెట్టారు. క్రియేటివిటీ, ప్రొఫెషనలిజంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేను ఈ అందమైన పరిశ్రమలో చాలా గొప్ప ప్రయాణం చేశాను. ఇప్పటికీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమతో కనెక్ట్ అయి ఉన్నాను. ఇలాంటి గొప్ప చిత్రసీమలో పనిచేసే మహిళపై నిరాధారమైన దుర్మార్గపు పుకార్లు వ్యాప్తి చేయటం బాధాకరం. మరింత బాధ కలిగించే విషయం ఏమిటంటే, చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉండడం దారుణం. గౌరవంగా బ్రతకటం కోసం కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వస్తుంది, కానీ అది మన బలహీనత అని తప్పుగా భావిస్తుంటారు. నాకు రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు. ఏ రాజకీయ నేతతో గానీ, పొలిటికల్ పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదు. తమ రాజకీయ మైలేజ్ని పెంచుకోవటానికి నా పేరును ఇలా అసభ్యకరంగా వాడుకోవద్దని కోరుతున్నాను. కళాకారులు, క్రియేటివ్ వ్యక్తులను రాజకీయాలు అనే రొంపి నుంచి దూరంగా ఉంచాలి. వారి పేర్లను కల్పిత కథతో ముడిపెట్టి వార్తల్లో నిలిచేందుకు వాడుకోవద్దు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే అక్టోబర్ 2న మీడియాతో మాట్లాడుతూ సమంత, నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆరే అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.
అంతేకాకుండా తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏనని ఆరోపించారు. తనకు అలవాటు చేయించాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ మీద కూడా కొండ ఆరోపణలు చేశారు. విషయం బయటకి రాగానే ఈ గొడవలు తనెందుకని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని, అందుకు కారణం కూడా కేటీఆర్ఏనని, ఈ విషయాలు అందరికీ తెలుసంటూ సంచలన ఆరోపణలు చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ట్వీట్ కేవలం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గానే కాకుండా గతంలోనూ పలువురు ప్రముఖ రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలకు కూడా కనెక్ట్ అయ్యేలా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అందరికీ గట్టిగానే ఇచ్చిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి. నాగచైతన్య సమంతల విడాకులతో పాటు రకుల్ మీద కూడా అత్యంత దారుణమైన కామెంట్స్ చేయడంపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాలతో పాటు టాలీవుడ్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ ప్రముఖులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, నాగచైతన్య, అమల తీవ్ర స్థాయిలో ఖండించగా సమంత సైతం కొండా సురేఖ వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా ఖండించారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా తనపై చేసిన వ్యాఖ్యలను ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్టులు పెట్టారు. క్రియేటివిటీ, ప్రొఫెషనలిజంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేను ఈ అందమైన పరిశ్రమలో చాలా గొప్ప ప్రయాణం చేశాను. ఇప్పటికీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమతో కనెక్ట్ అయి ఉన్నాను. ఇలాంటి గొప్ప చిత్రసీమలో పనిచేసే మహిళపై నిరాధారమైన దుర్మార్గపు పుకార్లు వ్యాప్తి చేయటం బాధాకరం. మరింత బాధ కలిగించే విషయం ఏంటంటే చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉండడం దారుణం. గౌరవంగా బ్రతకటం కోసం కొన్నిసార్లు మౌనంగా ఉండాల్సి వస్తుంది, కానీ అది మన బలహీనత అని తప్పుగా భావిస్తుంటారు. నాకు రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు. ఏ రాజకీయ నేతతో గానీ పొలిటికల్ పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదు. తమ రాజకీయ మైలేజ్ని పెంచుకోవటానికి నా పేరును ఇలా అసభ్యకరంగా వాడుకోవద్దని కోరుతున్నాను. కళాకారులు, క్రియేటివ్ వ్యక్తులను రాజకీయాలు అనే రొంపి నుంచి దూరంగా ఉంచాలి.